గత 19 సంవత్సరాలుగా అదే పేరుతో పిలుస్తున్నారు. మీకు బోర్ కొట్టట్లేదు ఆ పేరుతోటి? నేను విన్నది ఏంటంటే మరి రూమరు లేకపోతే మీరే చెప్పాలి, అది నడిచింది అందుకే షూటింగ్ లేట్ అయింది. బొమ్మరిల్లు అంటే ఏమనుకుంటున్నారు, అలా అలా ఉంటుంది తీసి విసురు కొడతాం. ఏం మాట్లాడుతున్నావు, ఇది నేను చెప్తున్నది ఇది రైట్ అంటారు, ఇది బాగాలేదంటారు. అయితే ఆరెంజ్ రిలీజ్ తర్వాత అంటే ఇమ్మీడియట్గా రామ్ చరణ్ గారి రియాక్షన్ ఏంటి? అదే ఆ టైంలో 100 రూపాయలు 250 రూపాయలు పెట్టి ఆడియన్స్ టికెట్ కొనుక్కొని నా సినిమా చూడడానికి థియేటర్కి వస్తున్నారంటే భాస్కర్ అన్నవాడు ఒక డైరెక్టర్గా రైటర్గా ఏదో డైలాగ్ చెప్తున్నారు, చెప్పండి సార్, చెప్పిపోతాను. కెమెరా ఆఫ్ చేశాక అంతేనా? హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. జాక్ కొంచెం క్రాక్ ఈ సినిమా ఏప్రిల్ 10న మన ముందుకు రాబోతుంది. సో ఈ సినిమా డైరెక్టర్ అయిన బొమ్మరిల్లు భాస్కర్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో సార్. నమస్తే సార్. జాక్ కొంచెం క్రాక్ అని పెట్టారు, మాకు మాత్రం ఎందుకో గబ్బర్ సింగ్ వీడికి తిక్కుంది, దానికి లెక్క ఉందన్న లాగా అనిపిస్తుంది. జాక్ అంటే క్రాక్ అంటే ఏమన్నా అనుకున్నారా? అలాంటి ఏమైనా కలిస్తే బాగుంటుంది కొంచెం? లేదు అలా అలా జస్ట్ ఇది అతని క్యారెక్టరైజేషన్కి తగ్గినట్టు పెట్టాం. జాక్ అనేది క్యారెక్టర్ నేమ్ అలా తీసుకున్నాం. సో అతనిలో ఉన్న ఒక విచిత్రమైన ఒక బిహేవియర్ ఉంటుంది కదా సంథింగ్, సో దానికోసమని అది ట్యాగ్ లైన్ యాడ్ చేసి. బట్ జాక్ అనేది చాలా రేర్ నేమ్ కదా సార్, అది ఎవరో ప్రిఫర్ చేయరు జనరల్గా. సో మరి ఆ నేమ్ ప్రిఫర్ చేయడానికి యూనిక్గా ఉండాలని, లేకపోతే యూనిక్గా ఉండాలని కాదు, దానికి ఒక అర్థం ఉంది ఆ పేరు పర్టికులర్గా తీసుకోవడానికి. ఓకే, ఆ క్యారెక్టరైజేషన్కి దానికి అంతా ఒక లింక్ ఉంది, దానివల్ల అది పెట్టాం. బట్ అది ఇప్పుడు ఏం చెప్పరు, సినిమాలో చూడాలి మేము. అంతేగా, బిఫోర్ రిలీజ్ ఆబ్వియస్, వెరీ ఆబ్వియస్ ఆన్సర్స్. ఎస్ ఎస్. అయితే మీ పేరు బొమ్మరిల్లు భాస్కర్, గత 19 సంవత్సరాలుగా అదే పేరుతో పిలుస్తున్నారు. మీకు బోర్ కొట్టట్లేదు ఆ పేరుతోటి? అందుకే కదా తీసేసాను, భాస్కర్ భాస్కర్ పెట్టాను. పుత్తి భాస్కర్ ఉండకూడదు సార్, మళ్ళీ అది కూడా ప్రాబ్లమే. ఎందుకు? నాకు తెలిసి ఏప్రిల్ 10 తర్వాత జాక్ భాస్కర్ అని పెట్టుకుంటాను. ఏదో ఒకటి నా పేరు ముందు తగిలించాలి. బొమ్మరిల్లు ఎందుకు తీశారు? అంటే ఏం లేదు, అది ఒక ఇంటి పేరు కింద ఎలాగైనా నన్ను గుర్తుపెట్టుకునే వాళ్ళు అందరూ బొమ్మరిల్లు భాస్కర్ అనే అంటారు. సో నా నేమ్ ఎలాగంటే భాస్కర్ అన్నది అలా ఉంచుదాం. ఇంకోటి ఏంటంటే క్రౌడెడ్ అవుతుంది ఆ ప్లేస్ టైటిలింగ్లో. తీసేయండి, సింపుల్గా పెట్టండి అని చెప్పి భాస్కర్ అనేది అంతే. అంటే లెంగ్త్ ఎక్కువైందని కట్ చేసి లెంగ్త్ ఎక్కువ అవుతుంది, అది అలైన్మెంట్ ప్రాబ్లం, 2-3 సార్లు ఫోన్లు వచ్చాయి, దయచేసి తీసేయండి, ఎలాగో తీసేది. అదే మీలో హీటర్ బయటకు వచ్చి కట్ చేసేది సింపుల్. యాక్చువల్గా సార్, ప్యాబ్లో నెరూడా అంటే ఏంటి సార్? ప్యాబ్లో నెరూడా అన్నది ఒక చిలియన్ పోయట్ అండి. ఎప్పుడో టీనేజర్స్లో ఆయన పోయట్రీ అంతా చదివిన గుర్తులు ఉండేది. ఓకే. సో దీంట్లో ఒక క్యారెక్టర్ నేమ్, హీరోకి వాళ్ళ మదర్ నేమ్ ఎందుకు పెట్టిందంటే అలా ఆమె ఒక పొయట్ అన్న ఒక క్యారెక్టరైజేషన్ ఉంది. ఓకే. సో అట్లా తీసుకున్నాను. అంటే పేరు చూడడానికి జాక్ కొంచెం క్రాక్ పెట్టారు, ప్యాబ్లో నెరూడా, ఇవన్నీ వినడానికి చాలా సింపుల్గా ఉన్నాయి, కానీ దీని వెనకాల మాత్రం రైటింగ్లో చాలా రీజన్స్ లేకుండా రీసెర్చ్ రీజన్స్ రెండు ఉన్నట్టు గట్టిగా ఉన్నట్టు. అయితే యాక్చువల్గా మనం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇంతకుముందు మీ సినిమా చూసుకుంటే కనుక సినిమా హిట్, దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే పూజా హెగ్డే గ్లామర్ అని కూడా చెప్పుకోవాలి. ఓకే. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి వైష్ణవి చైతన్యం తీసుకున్నారు, ఆమె చాలా అంటే డిగ్నిఫైడ్గా డీసెంట్గా కనిపిస్తుంది, ట్రెడిషనల్గా ఉంది. మరి ఈ సినిమాకి గ్లామర్ డోస్ అవసరం లేదా, లేదంటే బడ్జెట్ కన్స్ట్రైన్సా, ఎందుకు అంటే ఏమీ లేవు, కథ స్ట్రాంగ్గా ఉంది, బిగ్ స్కేల్. యాక్చువల్లీ ఏంటంటే స్మాల్ ఫిల్మ్ కాదు ఇది, వెరీ బిగ్ ఫిల్మ్, విజువల్స్ గ్రాండియర్గా ఉంటుంది, ఇంకా పెద్ద ఫిల్మ్. సో దానికి కావాల్సిన, ఇప్పుడు థియేటర్లో కూర్చున్న వాళ్ళకి ఎవ్రీ మినిట్ ఎంటర్టైన్ చేసామా అన్నదే ఇంపార్టెంట్. అవునవును. సిద్ధు దగ్గర నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ హిలేరియస్గా అది ఒకటి వస్తుంది, కథ ఒక ఫ్రెష్ కథ ఉంది, ఒక థీమ్ ఉంది. సో అది కాకుండా బెస్ట్ యాక్ట్రెస్ అమ్మాయి చాలా బాగా చేస్తుంది. సో అవన్నీ ఉన్నాయి. ఓకే. ఏది బోర్ కొట్టడానికి అక్కడ స్పేస్ ఉండదు, అన్నీ ఆక్యుపైడ్గా ఫుల్లీ ప్యాక్డ్గానే ఉంటుంది. అంటే మొత్తం టోటల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మీద వెళ్తున్నారా? ఫుల్ ఎంటర్టైన్మెంట్. అంటే నా ఒక మంచి కథ తీసుకున్నా కూడా అది నా పాలసీ, నేను నమ్మే విధానం. అలా ఎలా అంటే అది ఎంటర్టైన్మెంట్గా చెప్పాలి, ఫన్నీగానే చెప్పాలి. ఆల్రెడీ నేను తీసుకునే విషయం అన్నది కొంచెం కాంప్లెక్స్ విషయాలు ఉంటాయి, బట్ అది చాలా సింప్లిఫైడ్గా, షుగర్ కోటెడ్గా, సరదాగా చెప్పాలి. ఎండ్లో ఏంటంటే అందులో ఉన్న విషయం ఇది అన్నది కూడా కొంచెం చెప్పేస్తాను అంతే తప్ప ఆ విషయం చెప్పాలని ఎక్కువ లెంగ్త్
కాకపోతే అంటే ఈ రోజుల్లో కొంచెం మారింది కదా సార్, అంటే ఫిల్మ్ సక్సెస్ రేట్లు చూసుకుంటే కనుక సంక్రాంతికి వస్తున్న మ్యాచ్ స్క్వేర్ వీటిల్లో అంటే మీరు కథ ఎంత చెప్తారు అనేది కూడా మ్యాండేటరీ లేదు, బట్ ఎంటర్టైన్మెంట్ అనేది హెవీగా ఉంటే ఇది చేస్తుంది కదా. సో అంటే మీ దాంట్లో బోనస్గా కథ కూడా ఉంటుందా ఎంటర్టైన్మెంట్తో పాటు? అంతే కదా, పై లెవెల్ మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఫుల్ కామెడీ అన్ని ప్యాకేజ్ ఉంటుంది. అండ్ నా సినిమాగా కూడా ఉండాలి కదా. అవునా? సో ఏంటంటే నేను ఆలోచించిన ఏదో ఒక విషయం కూడా అందులో ఉండాలి, లేకపోతే సినిమా చేసిన ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎస్, బట్ మీ సినిమాలో ఏదో కాస్త కూస్తో అంటే ఏదైనా చెప్పాలని ట్రై చేస్తారు కదా జనాలకి, ఒక మెసేజ్ అంటే మెసేజ్ అంటే ఆడియన్స్కి కూర్చోబెట్టి అలాగా నేనే మెసేజ్ చెప్పను. ఇప్పుడు మీలో ఉన్న ఇష్యూ, నాలో ఉన్న ఇష్యూ, అందరిలో ఉన్న ఒక ఇష్యూని తీసుకుంటాను. మనం ఇప్పటివరకు అడ్రస్ చేసి ఉండము అలాంటి ఇష్యూస్. సో ఆ ఇష్యూస్ ఏంటంటే ఎక్కడి నుంచి పుడతాయి అవి నేను సెర్చ్ చేసుకుంటే నాకు దొరికిన విషయాలే ఉంటాయి. నేను తర్వాత చూస్తే అది హోల్ సొసైటీలో కూడా అలాంటి విషయాలే ఉంటాయి అన్నది గమనిస్తాం కదా, ఆ విషయం బయటకు తీసి చెప్తాం. సో అదేంటంటే నేను దాంట్లో నుంచి మీరందరూ ఇలాగ ఉండండి, ఇలాగే ఉండాలి, అది కాదు నా పని. అది చెప్పిన బ్రదర్ ఇప్పుడు నాలో ఆ ఫీలింగ్, ఒక ప్రాబ్లం నేను ఫీల్ అయ్యాను బ్రదర్, అదే ఫీలింగ్ మీలో కూడా ఉండొచ్చు, జస్ట్ మనం అడ్రస్ చేద్దాం ఆ ఇష్యూని అన్న. అది ఎప్పుడు మాకు ఇన్స్టిట్యూట్ చదివేటప్పుడే చెప్పేవాళ్ళు, మనకు త్రూ ఫిల్మ్ మేకింగ్ మన సొల్యూషన్స్ ఏ ప్రాబ్లమ్స్కి ఇవ్వలేమని. ఎందుకంటే నాకు సొల్యూషన్ వేరు, మీకు సొల్యూషన్ వేరు, కానీ మన ఇద్దరికి ప్రాబ్లం ఒకటే అయి ఉండొచ్చు, బట్ మన సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకునే విధానం మీకు అడాప్ట్ అయ్యేలాగా, మీకు అనుకూలంగా ఉన్నవి మీరు డిఫరెంట్గా ఉంటాయి, మనం అలా తీసుకుంటాం కదా. సో నా ఉద్దేశం ఏంటంటే అలాంటి ఒక ఇంపార్టెంట్ ఒక విషయాన్ని ఎత్తి చూపిస్తాను, ఇది ప్రాబ్లం, అది ఒకసారి మనం అడ్రస్ చేద్దాం అన్నది ఉంటుంది, అంతవరకే. అది కూడా చాలా కింద లైటర్గా ఉంటుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్. అయితే మీ సినిమాల్లో చూసుకుంటే కనుక ఫస్ట్ సినిమా నుంచి హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కదా, మరి సో దీంట్లో వైష్ణవి క్యారెక్టర్ ఎలా ఉండవు? దీంట్లో కూడా అంతే, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, అమ్మాయి సైడ్లో నుంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవన్నీ ఉన్నా కూడా అమ్మాయికి ఒక చిన్న డెప్త్ యాంగిల్ ఉంటుంది అంతే. బేసిక్లీ ఏం లేదు, క్యారెక్టర్స్ ఎవ్రీ క్యారెక్టర్ రాసేటప్పుడు ఎలా అంటే ప్రతి క్యారెక్టర్కి వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ రాస్తాం, వాళ్ళకి ఒక నీడ్ ఉంటుంది, గోల్ ఉంటుంది, అది ఎందుకు వాళ్ళకి అవసరం అన్నది రాస్తే ఆటోమేటిక్గా డెప్త్ వచ్చేస్తుంది. సో మనం మోస్ట్లీ ఏంటంటే హీరోస్కి రాస్తాం, నేను ప్రతి క్యారెక్టర్కి రాస్తాను, అదే హీరోయిన్కి కూడా రాస్తాను అదే డీటెయిల్తో, దానివల్ల హీరోయిన్ క్యారెక్టర్ బాగుందన్న ఫీలింగ్ వస్తుంది, అంతే తప్ప ఓన్లీ గ్లామర్ కోసం ఓన్లీ ఏదో ఒక అట్లా కాకుండా అలా రాస్తాం. సో బట్ దీంట్లో టీజర్లో చూస్తే చాలా లైటర్ వీన్లో ఉంది ఆమె క్యారెక్టర్, అంటే వీడియో తప్పు చేస్తాడని తెలిసిన ఏదైనా కూడా ఓకే అన్నట్టే ఉంది. అలా అని కాదు, సినిమా చూడండి లైటర్గా ఉంటుంది, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.